ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిష్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: వైద్యులు అత్యవసర సమయాల్లో రోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. సోమవారం జరిగే పోలింగ్కు 48 గంటల ముందు నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈరోజు తిరుపతిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఈరోజు రేపు కూడా కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వార్తల వివరాలు: అత్యవసర వైద్యంలో ప్రాణాలను కాపాడే గోల్డెన్ అవర్ అత్యంత ముఖ్యమైనదని, ఈ కీలక సమయంలో రోగులకు చికిత్స లభిస్తే వారి ప్రాణాలను రక్షించవచ్చని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. నిన్న ఢిల్లీలో జరిగిన జాతీయ వైద్య విజ్ఞాన పరీక్షల మండలి 22వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ స్పెషలిస్ట్ డాక్టర్లు అత్యవసర రోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రాణాపాయంలో ఉన్నవారిని చికిత్స కోసం వేరే చోటికి వెళ్లమని ఎప్పుడూ సూచించరాదని కోరారు. ఖర్చుతో కూడుకున్న సత్వరమైన, సున్నితమైన ఆరోగ్య సంరక్షణ పట్ల వైద్యులు శ్రద్ధ వహించాలని కోరారు. పేద రోగులకు ఉచితంగా సమయాన్ని వెచ్చించడం ద్వారా దేశానికి, సమాజానికి ఎనలేని సేవలు అందించవచ్చని తెలిపారు. వైద్య వృత్తి ఎంచుకుంటే మానవాళికి సేవ చేయాలనే తపన తప్పకుండా ఉంటుందని ద్రౌపది ముర్ము వైద్య విద్యార్థులకు తెలిపారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముగియనుందని, సోమవారం జరిగే పోలింగ్కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం చేయకూడదని అన్నారు. రీపోలింగ్కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. 4వ విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న పోలింగ్ జరిగే 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 నియోజకవర్గాలలో ఈ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో సహా పోలింగ్ జరిగే రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగాల్సి ఉండగా, కొన్ని చోట్ల వాతావరణం దృష్ట్యా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో శాసనసభతో పాటు లోక్సభకు సోమవారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. ఓటరుగా అర్హత పొంది ఓటరు గుర్తింపు కార్డు లేనివారు అందుకు ప్రత్యామ్నాయంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చునని తెలిపింది. ఓటరు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అధికారుల వద్ద ఓటు వివరాలు సరిచూసుకున్న తర్వాత ఈవీఎం యూనిట్ వద్దకు వెళ్లి ఓటు వేయాలని నిర్ణయించుకున్న అభ్యర్థి పేరు వద్ద ఉన్న మీటను నొక్కాలి. ఈ మీటను నొక్కిన వెంటనే పక్కనే ఉన్న బాణం గుర్తులో ఎరుపు రంగు లైట్ వెలిగి బీప్ శబ్దం వచ్చి వీవీప్యాట్లో ఓటు వేసిన అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు వివరాలతో ఉన్న చీటీ 7 క్షణాల పాటు మాత్రమే కనిపించి వీవీప్యాట్ యంత్రంలో పడిపోతుంది. ఆ సమయంలో ఆ చీటీని ఓటరు పరిశీలించి తాము వేసిన ఓటు సక్రమంగా పోలైనది లేనిది నిర్ధారించుకోవచ్చునని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో లోక్సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నందున 2 ఈవీఎం యూనిట్లలో అభ్యర్థులకు వేరువేరుగా ఇదే విధానంలో ఓటు వేయవలసి ఉంటుందని పేర్కొంది. ఎన్డీఏ సారథ్యంలో దేశం సంక్షేమ, సురక్షిత్ భారత్ దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో పర్యటించిన ఆయన ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలోని జ్యోతిరావు ఫూలే సర్కిల్ నుండి గాంధీ రోడ్డు వరకు నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. రోడ్ షో అనంతరం మధ్యాహ్నం కర్నూలు జిల్లా ఆదోనిలోని స్థానిక మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మేనిఫెస్టోలోని 99% హామీలను అమలు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈరోజు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 59 నెలల్లో లంచాలు, వివక్ష లేని పాలన అందించామని, వివిధ రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామని, 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.
సభ అనంతరం ఏలూరు లోక్సభ స్థానం పరిధిలోని కైకలూరులో తాలూకా ఆఫీస్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అధిక ధరలు, పన్నులతో ప్రజలపై వైసీపీ ప్రభుత్వం అధిక భారం మోపిందని రాజమహేంద్రవరం కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసుతో కలిసి ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానని హామీ ఇచ్చారు. గోదావరి ప్రక్షాళన కోసం కేంద్రం నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేయలేదని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం 2024-25 ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబర్ 15వ తేదీలోపు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి AICTE నిర్దేశించింది. ఈ మేరకు విద్యా సంవత్సరం క్యాలెండర్ను విడుదల చేసింది. జూన్ 30వ తేదీ నాటికి కళాశాలలకు తుది అనుమతులు జారీ చేస్తామని, ఆయా విశ్వవిద్యాలయాలు జూలై 31వ తేదీలోపు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఆదేశించింది. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ దిల్లీరావు తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎక్కడా రీపోలింగ్కు ఆస్కారం లేకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు మొత్తం 1592 పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే సత్వర పరిష్కారం కోసం సాంకేతిక నిపుణులను అందుబాటులో ఉంచామని తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనర్ PHD రామకృష్ణ మాట్లాడుతూ 332 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వాతావరణం. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఈరోజు, రేపు కూడా కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో మోస్తరు నుండి భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కాగా 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు వానలు మరింత విస్తారంగా కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పోలింగ్ సామాగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాల్లో పనిచేసే అధికారులు ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ప్రకాశం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై ఒంగోలులో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంపిణీ కేంద్రంలో సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైద్యులు అత్యవసర సమయాల్లో రోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. సోమవారం జరిగే పోలింగ్కు 48 గంటల ముందు నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈరోజు తిరుపతిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఈరోజు, రేపు కూడా కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.